జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీన సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు హేమంత్ సోరెన్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆయన ఆహ్వానించారు. జార్ఖండ్ లో ఈ నెల 28వ తేదీన కొత్త సర్కార్ కొలువు తీరబోతోంది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్ 4వసారి సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. రాజ్భవన్ లో గవర్నర్ సంతోష్ గంగ్వార్ తో భేటీ అయ్యారాయన. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని సోరెన్ గవర్నర్ ను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో 56 సీట్లలో గెలుపొంది ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. హేమంత్ సోరెన్ తో పాటు మిత్రపక్షాల నేతలు కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఆర్జేడీ నేతలతో భేటీ అయిన హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలో కాంగ్రెస్ తో పాటు ఆర్జేడీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించబోతున్నారు. జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గులాం అహ్మద్ మీర్, తారిక్ అన్వర్ తో హేమంత్ సోరెన్ చర్చలు జరిపారు. గవర్నర్ ను కలిసి తాను రాజీనామా లేఖిచ్చినట్టుగా చెప్పారు హేమంత్ సోరెన్. ఈ నెల 28వ తేదీన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని వెల్లడించారు. महागठबंधन की तरफ से नए सरकार की गठन का प्रक्रिया को शुरू किया है। उसको प्रक्रिया में आज राज्यपाल महोदय के पास हम लोगों ने अपना वर्तमान सरकार से इस्तीफा देते हुए आगामी सरकार की गठन की रिक्वेस्ट और निवेदन और दावा हम लोगों ने पेश किया है महामहिम जी के समक्ष, और उन्होंने हमें कार्यवाही मुख्यमंत्री का भी जिम्मा सौंपा है और सरकार बनाने का न्योता भी उन्होंने हमें दिया है. కాంగ్రెస్ పార్టీ 4 మంత్రి పదవులు కావాలని కోరుతోంది. జార్ఖండ్ లో ఇండియా కూటమి ఎమ్మెల్యేల శాసనసభాపక్ష నేతగా హేమంత్ సోరెన్ ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 34 సీట్లలో విజయం సాధించగా కాంగ్రెస్ 16 స్థానాల్లో, ఆర్జేడీ 4, సిపిఐఎంఎల్ 2 స్థానాల్లో గెలిచాయి. జార్ఖండ్ లో వరుసగా 2 సార్లు ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. కానీ 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి హేమంత్ సోరెన్ వరుసగా 2వసారి సీఎం పగ్గాల్ని చేపట్టబోతున్నారు.